వెల్కమ్ టు భారత వనితా టీవీ. నందిగామ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన 10వ వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి. అలాగే ఎవరితో మాట్లాడుతుంది ప్లీజ్ ప్లీజ్ ఒక 5 days మీకు ఖచ్చితంగా ఆపర్చునిటీ ఇస్తాం. గత కొన్ని రోజులుగా నందిగామ మున్సిపల్ చైర్మన్గా ఎవరు ఎన్నికవుతారనే దానికి తెరపడింది. మండవ కృష్ణకుమారిని నందిగామ పట్టణ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనట్లుగా ప్రకటించిన ఎన్నికల అధికారి ఆర్డీఓ బాలకృష్ణ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు, రాజకీయ నాయకులకు, నాయకురాలను నమ్ముకున్న కార్యకర్తలకు ఎప్పుడు అన్యాయం జరగదనే విధంగా మరో కొత్త పేరుతో అనూహ్యంగా 10వ వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారిని చైర్మన్గా ఎన్నుకున్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు. నందిగామ నియోజకవర్గంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి పునాది వేసిన తంగిరాల సౌమ్య నిర్ణయానికి శిరసా వహించిన మిగతా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య తీసుకున్న నిర్ణయానికి అన్ని విధాల మద్దతు తెలిపి 10వ వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారిని నందిగామ చైర్మన్గా ఎన్నుకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసిన మండవ కృష్ణకుమారి, నందిగామ పట్టణ మున్సిపల్ చైర్మన్గా మండవ కృష్ణకుమారి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఆర్డీఓ బాలకృష్ణ తెలిపారు.